చేరుకున్న తర్వాత 600 అడుగుల ఎత్తులో ఇది కమ్యూనికేషన్ కుప్పకూలిపోయింది. కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచే ఇది ఇబ్బందికర వాతావరణానికి గురైంది. టేక్ ఆఫ్ తీసుకుంటున్న విమానానికి సంబంధించి మీరు చూస్తున్నారు 827 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇగో బీజే మెడికల్ కాలేజ్, అక్కడ బీజే మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, ఆ రిప్రజెంటేషన్ వీడియో మీరు చూస్తున్నారు. 825 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఆ బీజం మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఢీ కొట్టింది. అక్కడి నుంచి అంటే 825 అడుగుల ఎత్తుకు చేరుకుంది. రన్వే నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత 825 అడుగుల ఎత్తుకైతే చేరుకున్న తర్వాత అది ఆల్టిట్యూడ్ కోల్పోయింది. 600 అడుగుల చివరికి చేరుకున్న తర్వాత దాని ఆల్టిట్యూడ్ ని కోల్పోయిన తర్వాత రాడార్తో కమ్యూనికేషన్ పోయింది. ఇక్కడ మేడే కాల్ ఇచ్చాడు పైలట్ అంటూ తెలుస్తోంది. దాంతోపాటు ఇంకా చెప్పుకోవాలంటే మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఇంకో మాటగా చెప్పాలంటే పైలట్కి సంబంధించి కమ్యూనికేషన్ అందించే ప్రయత్నం చేశాడు. బట్ ఆ కమ్యూనికేషన్ పోయింది, ఆ కమ్యూనికేషన్ తెగిపోయింది, ఆ కమ్యూనికేషన్ దెబ్బతింది. ఏటీసీకి కాల్ ఇచ్చాడు, బట్ ఏటీసీ ఎక్కడా కూడా రెస్పాండ్ కాలేదు. బట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది. పైలట్కి సంబంధించి కమ్యూనికేషన్ చేసి పైలట్ రియాక్ట్ కాలేదు అనేది ఇక్కడ ఇంకొక వర్షన్. బట్ ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. ఏం జరిగింది అనేది పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి బయటపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏది బయటికి రావాలన్నా కాక్పిట్ అంటే బ్లాక్ బాక్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అది మాత్రమే అసలైన డేటాను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇచ్చే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి చేరుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఈ ఘటనకు కారకులు ఎవరు, ఈ ఘటన ఎలా జరిగి ఉంటుంది, ఈ ఘటనకు అసలు కారణం ఏంటి, ఇంత వెంటనే అంటే టేక్ ఆఫ్ తీసుకున్న గంటల వ్యవధిలోని కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి, అయిన తర్వాత వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజ్ని ఢీకొట్టేంతలా ఎందుకు పరిస్థితి ఏర్పడింది. ఇదిగో మీరు చూడొచ్చు, ఇలా టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోని అంటే దాదాపుగా 5 నిమిషాల వ్యవధిలోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా ప్రమాద తీవ్రతను అద్దం పడుతోంది. ఈ ఘటన విజువల్స్ మీరు చూసి అర్థమవుతోంది. అదుగు అలా వెళ్ళి బీజే మెడికల్ కాలేజీని ఢీకొట్టింది. అంతవరకు బాగానే ఉండింది. వన్స్ ఎప్పుడైతే బీజే మెడికల్ కాలేజీని ఢీకొట్టిందో వెంటనే బ్లాస్ట్ అయిపోయింది, వెంటనే పేలిపోయింది. కారణం ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది. బహుశా దీనికి ప్రధాన కారణం ఒకటే ఉండొచ్చు అంటూ కూడా ఇందాక రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఏమన్నారంటే పూర్తి స్థాయిలో ఫ్యూయల్ ఉంటుంది. రైట్, విజువల్ మీరు చూస్తున్నారు. విజయ్ రూపాణికి సంబంధించి లాస్ట్ విజువల్ ఇది. ప్రస్తుతం ఆయన ఆ విమానంలో ప్రయాణంలో ఉన్నారు అనేది అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన విజువల్ ఇటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఇన్సైడ్ ప్లేన్ కి సంబంధించి, ఎందుకంటే ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నారు. రిమెంబర్, ఆయన ప్రయాణం చేస్తుంది బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్ ని మీరు క్లియర్ గా చూడొచ్చు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఆయన ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో విజువల్ మీరు చూస్తున్నారు. ఆయన ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆ విజువల్ బయటకు వచ్చింది. ఆయన దాంట్లోనే ఉన్నారు అనడానికి ఇది ఆయన దాంట్లో ఉండడానికి ప్రత్యక్ష సాక్ష్యం. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో లైవ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి, దాంతోపాటు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూస్తే నల్లటి పొగ పూర్తిగా ఆవరించేసింది. ఎక్కడ కూడా తగ్గడం లేదు. మరి ముఖ్యంగా మంట, అదుగు మీరు చూస్తే ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. వందల మంది అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళని అక్కడికి చేరకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రత్యేకమైన బలగాలను కూడా అక్కడ దించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎల్టీసీకి అంటే 8,200 గంటల ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. కోపైలట్కి సంబంధించి కూడా కోపైలట్కి 1,100 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు.
గుజరాత్కి సంబంధించి ఘటన, అహ్మదాబాద్కి సంబంధించిన ఘటనలో జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. ఆ శిథిలాలను తొలగిస్తున్న ప్రయత్నం చేస్తున్నాయి. జేసీబీలు అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ ఆ దారిని ఎప్పుడైతే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అయ్యాయో ఆ ఘటనకు సంబంధించి అక్కడికి చేరుకునేందుకు, ఆ బిల్డింగ్కి చేరుకునేందుకు ఉన్న మార్గాన్ని క్లియర్ చేస్తున్నాయి. ఆ ఘటనకు సంబంధించి శిథిలాలను తొలగిస్తున్నాయి. దాంతోపాటు పెద్ద పెద్ద చెట్లు ఒకసారిగా కుప్పకూలిపోయే ఘటనలు ప్రత్యక్ష సాక్షి చెప్పడం జరిగింది. భూకంపం వచ్చినంత పని అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితిని, మరి ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ ని మరింత వేగవంతం చేసేందుకు, అక్కడికి మార్గాన్ని సుగమం చేసేందుకు జేసీబీల సాయంతో మట్టిని తవ్వడం జరుగుతోంది. దాంతోపాటు చెట్లు క్లియర్ చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ప్రమాదం జరిగిన వెంటనే ఆ స్థాయిలో మంటలు వ్యాపించడానికి కారణం ఫుల్ ట్యాంక్ పెట్రోల్కి సంబంధించి, ఆ ఫ్యూయల్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ దాంట్లో ఉంది. దాంట్లో ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఆ ప్రమాదం అంత తీవ్రత వెళ్ళింది అంటూ కూడా చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. 8,825 అడుగుల ఎత్తులో ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. మేడే కాల్ ఇచ్చినప్పుడు కూడా తర్వాత పైలట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అంటూ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ చెప్తున్నారు, అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పరిసరాలు దాటిన వెంటనే విమానం కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి అంటూ కూడా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా crash is heartbreaking. The pain and the anxiety the families of the passengers and crew must be feeling is unimaginable. My thoughts are with each one of them. અંટુ કુડે ચપકોચાరు લાઈવ રિએક્શન સુધા કાચ ને બધું ફૂટી ગયું, હાથમાં વાગ્યું એટલે દોડીને અમે અહીંયા આવ્યા. એટલે આજે ડોક્ટરે શું છે ત્યાં પ્લેન ક્રેશ થઈ ગયું, અડધો ભાગ આ બાજુ પડ્યો અને અંદર 9 થી 10 રેસિડેન્સ ડોક્ટરો અને જે સ્ટાફના કોઈ હતા એમને અહીંથી ઉચકીને અમે હોસ્પિટલ રિક્ષાની અંદર મોકલી દીધા છે. कौन सा साथ में क्या मीडिया બીજું અમે કરી રહ્યા છીએ મદદ. प्लेन में बेन प्लेन में કેટલા લોકો હતા એવું કઈ